సిటిండియా న్యూస్ కు స్వాగతం. ఇక వివరాలకు వెళ్తే సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలంలో చిన్న ఆరపల్లి గ్రామంలో ప్రచార సభలో కన్నీరు పెట్టుకున్నారు దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాత. ఓడు దురదృష్టమే. రామలింగారెడ్డి ప్లేస్ లో నేను పోయినా మీ అందరికి ఇబ్బంది ఉండకపోనేమో. తన స్థానం తనకే ఉండు. ఆ స్థానాన్ని పోగొట్టి మళ్ళీ లెంకునే నేనే ముందు పోతే ఆ స్థానం కూడా అట్లే ఉంటుండే. ఆ బాధ ఇప్పటికి కూడా భరించలేకపోతున్నా. నేను ఎన్నోసార్లు నేను ఆ విషయం కూడా కోరుకున్నా, తనకంటే ముందు నేనే పోవాలని. అది నా దురదృష్టమేమో. నేను పోక తన పోయిండు. తననే ఉంటే వీళ్ళందరికీ ఇబ్బంది ఉండకపోవు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఈ రోజు ప్రారంభించారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్. కమిషనరేట్ కార్యాలయంలో 20 లక్షల వ్యయంతో సిబ్బందికి కావలసిన మరో అదనపు క్యాంటీన్ను మరియు సిబ్బంది క్వార్టర్లను ఆధునీకరించి వాటిని ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అభివృద్ది కార్యక్రమాలు త్వరగా పూర్తయ్యేందుకు కృషి చేసిన సిబ్బందికి క్యాష్ ప్రైజ్ తో పాటు సర్టిఫికెట్లను అందజేసి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ మహేందర్ రెడ్డి, ఎస్సీ మహేందర్ రెడ్డి, పిసి సంజీవ్, పిసి రాజశేఖర్, పిసి భూపాల్. రంగారెడ్డి జిల్లా ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్పాట్లోనే ఇద్దరు మృతి చెందారు. మధ్యమత్తులో కారు డ్రైవర్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నగర శివార్లోని నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున 2 కార్లు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్ నుండి గచ్చిబౌల్ది వెళ్తున్న సమయంలో నార్సింగ్ ఫ్లైఓవర్ కింద ఈ ఘటన జరిగింది. భారీగా ట్రాఫిక్ సంభవించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఓఆర్ఆర్ ట్రాఫిక్ పోలీసులు గాయపడిన వారిని గచ్చిబౌలి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హయత్ నగర్ వద్ద మద్యం సేవించినట్లు తెలిసింది. వీరంతా యువకులు. సూర్యాపేటకు చెందిన వారుగా గుర్తించారు నార్సింగ్ పోలీసులు. క్రికెట్ బెట్టింగ్లు జూదాలాడుతూ జీవితాలను పాడు చేసుకోవద్దని, ఇటువంటి బెట్టింగ్లు పెట్టి ఇల్లు గుల్ల చేసుకున్న వారే తప్ప సంపాదించిన వారు ఎవరూ లేరని బాలానగర్ డీసీపీ పద్మజ సూచించారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కాస్తున్న 9 మందిని బాలానగర్ ఎస్ఓటీ సిఐ రమణారెడ్డి, ఆల్వాల్ సిఐ గంగాధర్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారని డీసీపీ తెలిపారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నారని ఆమె తెలిపారు. పట్టుబడిన వారి నుండి 9,01,500 రూపాయలు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పద్మజ వివరించారు. బూకీలను, ఫంటర్లను పట్టుకున్న పోలీస్ టీంకు అవార్డులు, రివార్డులు ఇవ్వనున్నట్లు డీసీపీ తెలిపారు. పైసలు ఎవరికి ఊరికే రావు. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. 2, ఎవరైనా ఈజీగా మనీ వస్తుంది అని అంటే దయచేసి అలాంటి స్నేహాలు చేయకండి. 3, మీరు ఎవరి కోసమైతే ఆ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో తర్వాత మీకు మిగిలేది ఏంటంటే ఎవరి కోసమైతే మనం కష్టపడాలనుకున్నామో వాళ్ళనే మనము కష్టాలు పాలు చేస్తున్నాము. 4, ఇవన్నీ కూడా ఒకప్పుడులాగా ఒక దగ్గర ఒక ప్లేస్లో ఆడేది లేదు. టెక్నాలజీ వచ్చింది, మొబైల్ టెక్నాలజీ వచ్చింది. సో దీంట్లో అంతా కూడా మనము పేమెంట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తుంటాం. సో ఈ క్రమంలో మనము మన డేటా ఏదైతే ఉంటుందో, అంటే ఇది ఆడేదానికి ఒక యాప్ కాకుండా మనకి ఎక్కడైనా బ్యాంక్ అకౌంట్ కానీ ఇంకొకటి ఏదైనా క్రెడిట్ కార్డ్ అకౌంట్ కానీ ఏవైనా లింక్ ఉంటాయి కాబట్టి మన డేటా థెఫ్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలా అయిన కేసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇలాంటి యాప్స్ ఎవరు కూడా వాడకండి. తర్వాత వచ్చిన గొడవలు కానీ ఫ్యామిలీ కానీ ఇలాంటి వాటిల్లో పెట్టి 50 లక్షలు, ₹1 కోటి అప్పులైపోయి ఇల్లు వదిలిపోయిన సందర్భాలు ఉన్నాయి, ప్రాణాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.
సో ఇది కేవలం ఒక ఆశ, డబ్బులు సంపాదించాలని ఒక ఆశ తోటి ఒక వ్యసనంగా తయారైపోయి వాళ్ళ జీవితాలు వాళ్ళు పాడు చేసుకోవడం జరుగుతుంది. సో పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఇలాంటి వ్యసనాలకి లోను కాకుండా కష్టపడితేనే డబ్బులు వస్తాయి, ఇలాంటివన్నీ కూడా నాట్ యాక్సెప్టెడ్ బై ద సొసైటీ, క్రైమ్ కాబట్టి. సో ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్ నాట్ టు గెట్ ఇన్ టు దీస్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ ఇష్యూస్. ఇదే కాకుండా పోలీసు ఇంకా చాలా వాటిల్లో ఏదో గుట్కా కానీ, డ్రగ్స్ కానీ, గాంజాయి, తర్వాత ఈ రేషన్ బియ్యం తరలింపు, బెట్టింగ్స్, గ్యాంబ్లింగ్, ఓపెన్ గేమ్స్ అన్నిటి మీద కూడా చాలా ప్రత్యేక టీమ్స్, టాస్క్ ఫోర్సెస్, లోకల్ పోలీసు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటిల్లో చిక్కుతే వాళ్ళకి రేపు వచ్చే ప్రయోజనాలు ఏమీ ఉండవు, అన్లెస్ వాళ్ళకి బ్యాడ్ క్రైమ్ హిస్టరీ ఒకటి మాత్రం మిగులుతుంది. కాబట్టి ప్రజలందరికీ నేను కోరేది ఏంటంటే కష్టపడి పని చేసుకొని జాగ్రత్తగా ఉండడం బెటర్. ఇలాంటివి ఏమన్నా క్రైమ్లో ఉంటే మాత్రం వాళ్ళ లైఫ్ వాళ్ళే స్పాయిల్ చేసుకున్నట్టు అవుతుంది. సో ఎవరికైనా ఏ ఇబ్బంది అయినా ఉన్నా కూడా పోలీస్ని అప్రోచ్ అవ్వచ్చు. లేకుంటే ఎక్కడైనా ఇలాంటివి జరుగుతున్నాయి అని అంటే మీరు దయచేసి డయల్ 100కి కాల్ చేయండి, మేము వచ్చి వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోగలుగుతాం. సో ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి, ఐపీఎల్ సీజన్ కాబట్టి ఈ కేసెస్ ఇవన్నీ మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. దీనికి టాస్క్ ఫోర్స్ హైదరాబాదు ప్లస్ లోకల్ పోలీస్ కూడా కోఆర్డినేటెడ్గా వీళ్ళు వర్క్ చేసి ఇలాంటి కేసెస్ బుక్ చేయడము, తర్వాత ఇలాంటి అక్యూజ్ని కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళందరూ ఎవరెవరైతే ఈ కేసు డిటెక్ట్ చేయడానికి సహాయపడ్డారో వీళ్ళందరూ కూడా ఎవరైతే వాళ్ళ టీమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సూటబుల్గా రివార్డ్ చేయడం జరుగుతుంది. కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీనగర్ డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఆదర్శంగా నిలుస్తుందని, అలాగే తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ప్రతి పండగకి వారి వారి సాంప్రదాయాలకు అనుగుణంగా వారికి కానుకలు ఇవ్వడం జరుగుతుందని, ఈ నేపథ్యంలోనే బతుకమ్మ పండుగకు ప్రతి సంవత్సరం ఆడపడుచులకు చీరల పంపిణీ చేస్తున్నామని, ఈ చీరలు కూడా కులమతాలకు అతీతంగా అందరికీ అందిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే మాధవరం తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే ఉన్నతాధికారుల వద్ద కార్లు అద్దెకు పెట్టిస్తానని క్యాబ్ డ్రైవర్లను నమ్మించి అందరికాడికి దండుకొని క్యాబ్ డ్రైవర్ను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 1,80,000 రూపాయల నగదు, ఒక ఐఫోన్తో పాటు మరో 6 మొబైల్స్ ఫోన్లు, ఒక లోకో పైలట్ యూనిఫామ్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇమ్మటి జ్యోతి శివశ్రీ అనే వ్యక్తి జీడిమెట్ల గాజుల రామంలో ఉంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ క్యాబ్ డ్రైవర్స్తో పరిచయం పెంచుకుని నేను రైల్వే ఉద్యోగినని, నాకు పెద్ద పెద్ద రైల్వే అధికారులు తెలుసునని, వారికి 5 సంవత్సరాల వరకు కార్లు కిరాయిలు పెట్టిస్తానని, దానికి 1 లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతాయని అందరికాడికి దండుకొని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. మోసపోయిన క్యాబ్ డ్రైవర్లు జీఆర్పీ పోలీసులు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసి విచారించినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం నుండి దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దుబ్బాక తహసీల్దార్ ఆఫీస్ పక్కన దుబ్బాక ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుంది. పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ దుబ్బాక రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించి ఆర్ఓ రిటర్నింగ్ అధికారి చెన్నైతో నామినేషన్ ప్రక్రియ గురించి చర్చించారు. బందోబస్తు అరేంజ్మెంట్ల గురించి దుబ్బాక ఎన్నికల పోలీస్ నోడల్ అధికారి బాలాజీని అడిగి తెలుసుకున్నారు. 100-200 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను పరిశీలించారు. మీర్పేట్ పిఎస్ పరిధిలోని నందనవనం ఇందిరానగర్లో అక్రమ సంబంధంతో పోరెడ్డి శ్రీకాంత్ అనే వ్యక్తి కేతావత్ కవితను రాత్రి మధ్యమత్తులో నులిమి హత్య చేసిన విషయం తెలిసిందే. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం మీర్పేట పోలీసులు సైదాబాద్ దోబిగఢ్ శ్మశాన వాటికకు తరలించారు. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు భారీగా చేరుకుని అడ్డుకున్నారు. బాధితురాలికి న్యాయం చేసే వరకు అంత్యక్రియలు జరపమని ధర్నాకు దిగారు. ఆ బాబుకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా సార్. ఇది నాకు అందరికీ నమస్కారం. పంజాబ్ ఎస్టీ వాళ్ళంటే చాలా చీప్ అయిపోయింది. ఇట్లా ఎంతమంది ఆడవాళ్ళని చంపుతావు, ఏ విధంగా చంపుకుంటా పోతే ఇది తెలంగాణ ప్రభుత్వంలో ఎంతమంది ఆడవాళ్ళని చంపుతావు కానీ నేను అంటున్నా సార్, ఎంతమంది చంపుతావు సార్ ఆడవాళ్ళని? గతి లేకుండా చేస్తుండే బాబుకి. ఈ బాబుకి ఎవరు భవిష్యత్తు? నేను ఉంటానా సార్? మేము కోరుతున్నా సార్. ఏ సర్పంచ్ అయినా, ఏ ఎంపీటీసీ అయినా, ఎవరు ఎమ్మెల్యే వచ్చినా నా మీద వచ్చి రైలు కానీ బస్సు కానీ తొక్కించిన ఈ బాబు కోసం పోరాడతానని నేను ఆశిస్తున్నాను.
అక్టోబర్ 9 మండలంలోని అంకత్పల్లి, ఇటిక్యాల, లక్షటిపేట్, ఉత్కూరు, మోదేల, వెంకట్రావుపేట గ్రామాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు పాల్గొని మాట్లాడుతూ ఆడబిడ్డలకు ఆనందంగా ఉంచడమే ప్రభుత్వం యొక్క ఉద్దేశమని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డ ఆనందంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలని మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్దేశించి కరోనా కష్టకాలంలోనైనా ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారని ఈ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన మాట్లాడారు. అంతేకాకుండా రంజాన్, క్రిస్మస్లకు కూడా కొత్త పట్టలు పంపిణీ చేసి కులమత భేదాలు లేకుండా మనమంతా ఒకటే నిరూపించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఆయనకు మనం ఎల్లప్పుడూ తోడుగా నిలవాలని ఆయన అన్నారు. అనంతరం చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కేవలం 60-70కే పరిమితమైనారు, అంటే 7% పరిమితమైనారు. ఈ సందర్భం అందరికీ భయం, బయటికి ఎక్కడ పోతే భయం ఉందో, ఎవరింటికి పోతే ఏమవుతుందో, ఎవరింట్లో అన్నం తింటే ఏమవుతుందో, ఎవరింట్లో మంచి తాగితే ఏమవుతుందో, డీసీ చైర్మన్ అనుకోండి, పార్టీ అధ్యక్షులు అనుకోండి, ఇతర కౌన్సిల్ సభ్యులు అనుకోండి, అందరికీ పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం. డీసీ చైర్మన్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, ఎక్స్ డీసీ గారు, పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మనకు దూరం కావాలి. ఈ కరోనా వ్యాధి అనేది మన దరిదాపులు ఉండద్దంటే మనం భగవంతుని తప్ప మరొక ఆలోచన మనకు లేదు. భగవంతుని మొక్కుకుంటేనే మనం బాగుపడతాం. అందుకనే భగవంతుని కోరుతున్నా, ముక్కోటి దేవతను కోరుతున్నా, ఈ కరోనా వ్యాధి ఎవరికి సోకకుండా, ఒకవేళ సోకినా త్వరగా నయమే దిశగా ప్రతి ఒక్కరు నిండుగా నూరు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి.